చీడపీడలను తట్టుకొని తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే సన్నగింజ రకాలు అనేకమున్నాయి. ముఖ్యంగా జగిత్యాల సన్నగింజ రకాలు రైతు క్షేత్రాల్లో మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ప్రస్తుతం ఖరీఫ్కు సిద్ధమవుతున్న రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన సన్న, అతి సన్న గింజ రకాలు జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్నాయి. వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. వరిలో అధిక దిగుబడినిచ్చే రకాల రూపకల్పనలో జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం విశిష్టతను చాటుతోంది. ముఖ్యంగా అనేక వరి వంగడాలు ఇక్కడి నుంచి విడుదలయ్యాయి. అయితే ఆలస్యంగా వరి నాట్లు వేసే రైతులు తక్కువ సమయంలో పంట చేతికొచ్చే సన్న, అతి సన్న గింజ రకాలు సాగు చేయదలుచుకున్న రైతులు జగిత్యాల వరి రకాలను సాగు చేయవచ్చు. అయితే అవి ఏ రకాలు, పంట కాలం ఎంత, చీడపీడలు తట్టుకుంటాయా, అసలు వాటి గుణగణాలేంటో తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాస్. JGL 11118 ఇది అంజనా అనే పేరుతో విడుదలైంది ఈ పరిశోధనా స్థానం నుంచి. ఇది స్వల్పకాలిక రకం, అంటే దాదాపు మీకు 115 లేదా 120 రోజుల పంట చేతికి వస్తుంది. దిగుబడి చూసుకున్నట్టయితే దాదాపు 28 నుంచి 32 క్వింటాల్ ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. చలిని సమర్థవంతంగా తట్టుకుంటుంది, గింజ సన్నగా ఉంటుంది. కాబట్టి ఈ రకాన్ని వానాకాలము స్వల్పకాలిక రకంగా రైతులు సాగు చేసుకునే వీలుంది. తర్వాత మనకి ఇంకోటి JGL 17004 17004 ప్రత్యుమ్న అనే పేరుతో విడుదలైంది. ఇది ఏంటంటే మనకి ప్రత్యామ్నాయ పరిస్థితులు వేసుకోవడానికంటే ఒకవేళ మనకు వర్షాలు లేట్ అయ్యి మనకు ఆగస్టులో మొదటి వారంలో ఆగస్టు 10కి కూడా మనకి వరి నార్లు పోసుకోవాలి అనుకుంటే అతి స్వల్పకాలిక రకాలు చాలా అనువైనవి. సో అలాంటి రకాలలో ముఖ్యమైనది ఇది ఒక రకం ప్రత్యామ్నాయ అనే రకము. ఇది మనం ఆగస్టు 10-15 వరకు కూడా నారు పోసుకునే వీలుంది ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో. మనకి ఇది ఎడగారు వరకు కూడా అనుకూలమైన రకము. ఉల్లికొడిని సమర్థవంతంగా తట్టుకుంటుంది, చలిని కూడా బాగా తట్టుకుంటుంది. అయితే దిగుబడి వచ్చేసరికి మనకి కొద్దిగా అంటే దాదాపు ఎకరానికి 20 నుంచి 25 క్వింటాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని అతి స్వల్పకాలిక రకంగా ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో మనం సాగు చేసుకునే వీలుంది. తర్వాత మనకి ఇదే స్టేషన్ నుంచి విడుదలైన మరో రకము బతుకమ్మ JGL 18047. ఇది బతుకమ్మ అనే పేరుతో విడుదలైంది. ఇది దొడ్డు గింజ రకం, మనకి 1010 పోలి ఉంటుంది ఈ గింజ. కాబట్టి మనం ఈ వానాకాలంకి అనువైన రకము. దిగుబడి వచ్చేసరికి దాదాపు 32 నుంచి 34 క్వింటాలు ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. చలిని తట్టుకుంటుంది, ఉల్లికొడిని తట్టుకుంటుంది, అగ్గి తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. కాబట్టి ఈ స్వల్పకాలిక దొడ్డు గింజ రకం సాగు చేయాలనుకున్న రైతులు బతుకమ్మని వానాకాలంలో సాగు చేసుకోవడానికి అనువైన రకం. తర్వాత మనకి ఇదే స్టేషన్ నుంచి 2019లో విడుదలైన రకము JGL 24423. ఇది జగిత్యాల రైస్ 1 అనే పేరుతో విడుదలైన రకము. దీనికి ఉన్న ప్రత్యేక లక్షణాలు మనం చెప్పాలనుకుంటే ఇది కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోదు, గింజ రాలని గుణాన్ని కలిగి ఉంది, చలిని కూడా బాగా తట్టుకుంటుంది. సో ఈ రకం ఏంటంటే మనకి కొద్దిగా మెడవిరుపు తెగులు, అదేవిధంగా కాండం తొలచి పురుగు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ పురుగు సస్యరక్షణ కొద్దిగా జాగ్రత్తగా చేపట్టవలసి ఉంటుంది. మీకు దిగుబడి వచ్చేసరికి దాదాపు 34 నుంచి 36 క్వింటాల్ ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని మీరు వానాకాలం మరి యాసంగి రెండు కాలాలకి అనువైన రకంగా చెప్పుకోవచ్చు. ఈ రకాన్ని కూడా మీరు సాగు చేసుకోవచ్చు. తర్వాత మనకి సెంట్రల్ CVRC ద్వారా విడుదలైన ఇంకో రకం చూసుకున్నట్లయితే JGL 21078. ఇది తెలంగాణ వరి 3 అనే పేరుతో విడుదలైంది. ఇది మన తెలంగాణ మరియు కేరళ రాష్ట్రాలకి అనువైన రకంగా గుర్తింపబడింది. సో ఇది కొద్దిగా గింజ సన్నగా పొడుగ్గా ఉంటుంది. ఇది కొద్దిగా మీకు అగ్గి తెగులని, అంటే ఆకు మీద వచ్చే అగ్గి తెగులని కొంతవరకు తట్టుకుంటుంది. దిగుబడి వచ్చేసరికి దాదాపు ఎకరానికి 32 క్వింటాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ రకాన్ని కూడా మీరు వానాకాలం మరి యాసంగి స్వల్పకాలిక రకంగా, అంటే మనకి దాదాపు 120 నుంచి 125 రోజుల పంట చేతికి వస్తుంది. కాబట్టి ఈ రకాన్ని కూడా స్వల్పకాలిక వానాకాల రకంగా మీరు సాగు చేసుకునే అవకాశం ఉంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఈ మధ్య లాస్ట్ ఇయర్ అంటే 2022లో 2 రకాలు విడుదలైనాయి. దాంట్లో చూసుకుంటే ఒకటి జగిత్యాల వరి 2, అంటే ఇది JGL 28545 అనే రకము జగిత్యాల వరి 2 అనే పేరు మీద విడుదలైంది. ఈ రకం చూసుకున్నట్లయితే మనకి మధ్యకాలిక రకం, అంటే BPT 5204కి ప్రత్యామ్నాయంగా, అంటే దానికంటే మన BPT 5204 కంటే ఒక 10-15 రోజుల ముందే వస్తుంది. గింజ చాలా అంటే మనకి ప్యానికిల్ మైట్ కంకి నల్లిని సమర్థవంతంగా తట్టుకుని కొద్దిగా వైటిష్గా ఉంటుంది. అన్నం నాణ్యత చూసుకుంటే మీరు అన్నం నాణ్యత చాలా బాగా ఉంటుంది. ఎకరానికి దిగుబడి చూసుకున్నట్లయితే దాదాపు 25 నుంచి 30 క్వింటాలు తీసుకునే అవకాశం ఉంది. అగ్గి తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. కాబట్టి రైతులు BPT 5204 ప్రత్యామ్నాయంగా మధ్యకాలిక రకంగా కూడా ఈ JGL 28545 అనే రకాన్ని సాగు చేసుకునే అవకాశం ఉంది. తర్వాత దీంతో పాటు విడుదలైన మరో రకము జగిత్యాల వరి 3. ఇది JGL 27356, అంటే JGL 27356 అనే రకము జగిత్యాల వరి 3 అనే పేరు మీద విడుదలైంది. ఇది చూసుకున్నట్లయితే మీకు అతి సన్న గింజ రకం, అంటే మీకు దాదాపు చాలా సన్నగా ఉంటుంది. ఈ రకము మీరు చూసుకున్నట్లయితే ఎకరానికి దాదాపు 28 క్వింటాలు తీసుకునే అవకాశం ఉంది. ఇది కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోదు, కాండం తొలచు పురుగుని అదేవిధంగా అగ్గి తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. కాబట్టి ఈ రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు.
ఇది మధ్యకాలిక రకం, అంటే దాదాపు మనకి వానాకాలంలో చూసుకున్నట్లయితే 130 నుంచి 135 రోజుల్లో పంట చేతికి వస్తుంది. కాబట్టి ఈ రకాలు ఇప్పటివరకు చెప్పిన రకాలన్నీ కూడా మనకి ఖరీఫ్ అనువైన రకాలే. ఇందులో కొన్ని యాసంగికి కూడా అనువైన రకాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పిన రకాలన్నీ కూడా ఖరీఫ్కి అనువైన రకాలుగా గుర్తించి రైతులు సాగు చేసుకోవచ్చు. అయితే పంట కాల పరిమితిని బట్టి ఇంతకుముందు చెప్పినట్లు దీర్ఘకాలిక రకాల, మధ్యకాలిక రకాల లేదా స్వల్పకాలిక రకాల రకం యొక్క కాల పరిమితిని బట్టి మీరు సోయింగ్ విండోని అడ్జస్ట్ చేసుకుంటే మనకి మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. గోరు చిక్కుడు చిక్కుడు జాతి కుటుంబానికి చెందిన మొక్క. ఈ మొక్క తీవ్ర కరువు పరిస్థితులను, అధిక వేడిమిని తట్టుకొని మనగలుగుతుంది. మార్కెట్లో కూడా నిలకడైన ధర ఉంటుంది. అందుకే చాలా మంది రైతులు ఈ ఖరీఫ్లో సాగు చేస్తూ ఉంటారు. అయితే సరైన యాజమాన్యం చేపట్టలేకపోవడంతో అనుకున్న దిగుబడులను తీయలేకపోతున్నారు. గోరు చిక్కుల్లో అధిక దిగుబడులను పొందాలంటే ఎలాంటి రకాలను ఎంచుకోవాలి, సమగ్ర యాజమాన్య పద్ధతులను ఏ విధంగా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. గోరు చిక్కుడు ఉష్ణమండలపు పంట. తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత గల ప్రాంతాలలో పెంచడానికి అనువైనది. మంచును తట్టుకోలేదు. మురుగునీరు పోయే సౌకర్యం గల అన్ని నేలల్లో ఈ పంట పండించవచ్చు. ఉదజని సూచిక 7.5 నుండి 8 వరకు ఉన్న నేలలు కూడా అనువైనవి. అధిక సాంద్రత గల బరువైన నేలలు ఈ పంటకు పనికిరావు. ప్రస్తుతం సూటి రకాలతో పాటు హైబ్రిడ్ రకాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పూసా మౌసమి, పూసా సదాబహార్, పూసా నవబహార్, గౌరీ రకాలను ఎంచుకుంటే అధిక దిగుబడిని పొందవచ్చు. ఖరీఫ్లో సాగు చేయాలనుకునే రైతులు జూన్ నుండి జులై వరకు విత్తుకోవచ్చు. అయితే నేలను తయారు చేసేటప్పుడు బాగా కలియదున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 టన్నులు మాగిన పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. ఖరీఫ్ పంటకైతే 45 సెంటీమీటర్ల దూరంలో బోదెలు చేసుకోవాలి. ఎకరాకు 12 నుండి 16 కిలోల విత్తనం సరిపోతుంది. మొదటిసారి గోరు చిక్కుడును వేసే రైతులు పొలంలో విత్తడానికి ముందు నత్రజనిని అందించే రైజోబియా బ్యాక్టీరియా 200 గ్రాములను విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. ఎకరానికి 12 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. సగం నత్రజని, పూర్తి భాస్వరం, పొటాష్నిచ్చే ఎరువులను ఆఖరు దుక్కిలో వేసుకోవాలి. మిగిలిన నత్రజనిని గింజలు విత్తిన 30 నుంచి 40 రోజులకు వేసి నీటి తడిని ఇవ్వాలి. విత్తే ముందు విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. 1 కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు పట్టించి ఆ తరువాత ఆ విత్తనానికి ట్రైకోడెర్మా విరిడి 4 గ్రాములు విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. వరుసల మధ్య దూరం 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 15 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. గింజలు విత్తగానే నీరు పారించాలి. 3వ రోజు మళ్లీ నీటి తడిని ఇవ్వాలి. ఆ తరువాత నీటి తడులు 7 నుండి 10 రోజుల వ్యవధితో ఇవ్వాల్సి ఉంటుంది. గింజలు విత్తడానికి ముందే ఎకరాకు బేసలిన్ కలుపు మందును 800 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేస్తే 30 రోజుల వరకు కలుపు లేకుండా చేయవచ్చు. తరువాత 35 రోజులకు ఒకసారి అంతర కృషి చెయ్యాలి. గోరు చిక్కుడు పంటలకు చీడపీడలు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా పేనుబంక ఆశించినప్పుడు లేత చిగుళ్ళు ఆకుల నుండి రసం పీల్చి నష్టం కలిగిస్తాయి. దీని నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మెటాసిస్టాక్స్ 2 మిల్లీలీటర్లు లేదా ఫాసలోన్ 2 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో ఈ మందులను మార్చి పిచికారీ చెయ్యాలి. ఆకులపై తెల్లని పొడి పదార్థం ఏర్పడినట్లయితే బూడిద తెగులు ఆశించినట్లు గుర్తించాలి. తెగులు ఉధృతి ఎక్కువైతే ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం పొడి 3 గ్రాములు లేదా కేరాథేన్ 1 మిల్లీలీటర్ లేదా అజాక్సిస్ట్రోబిన్ 1 మిల్లీలీటర్ లేదా హెక్సాకొనజోల్ 1 మిల్లీలీటర్ లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ఇలా వారం రోజుల వ్యవధితో మరోసారి పిచికారీ చెయ్యాలి. అలాగే ఆకుల మీద నల్లమచ్చలు వచ్చినట్లయితే ఆకుమచ్చ తెగులుగా గుర్తించాలి. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు మచ్చలన్నీ కలిసిపోయి ఆకులు మాడిపోయి రాలిపోతాయి. దీని నివారణకు మ్యాంకోజబ్ 2.5 గ్రాములు 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. గోరు చిక్కుడుకు ఆశించే మరో తెగులు ఎండు తెగులు.
ఇది ఆశించిన మొక్కలు నిలువునా ఎండి చనిపోతాయి. దీని నివారణకు ట్రైకోడెర్మా విరిడి 4 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. 1 కిలో ట్రైకోడెర్మా విరిడి 100 కిలోల వేపపిండికి కలిపి ఆఖరి దుక్కిలో వెయ్యాలి. అలాగే పొలంలో నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. తెగులు ఇతర మొక్కలకు వ్యాప్తి చెందకుండా 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొక్క చుట్టూ నేలంతా తడిచేలా పొయ్యాలి. ఇలా ఖరీఫ్ గోరు చిక్కుడులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 20 నుండి 25 క్వింటాళ్ల దిగుబడిని పొందవచ్చు. అయితే లేత కాయలను ఎప్పటికప్పుడు కోసి మార్కెట్కు పంపాలి. ముదిరినాక కాయలను కోసినట్లయితే పీచు శాతం ఎక్కువై కాయ నాణ్యత తగ్గి మార్కెట్లో ధర పలుకదు. ఔత్సాహికులు కొందరు తేనెటీగల పెంపకాన్ని చేపడుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలవడంతో పాటు వినియోగదారులకు స్వచ్ఛమైన తేనె అందజేస్తున్నారు. ప్రత్యేకంగా తేనెటీగలతో కూడిన బాక్సులను కొని తెచ్చి ఉద్యాన పంట క్షేత్రాల వద్ద అమరుస్తూ ఉపాధి పొందుతున్నారు. మరికొందరికి పని కల్పిస్తున్నారు. తేనెటీగల పెంపకంతో ఓవైపు జీవ వైవిధ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుతూనే పంటలకు ప్రాణం పోస్తూ ఉపాధి పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకప్పుడు అడవుల్లో దొరికే తేనె ఇప్పుడు వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా అవతరించింది. కొన్నేళ్ల కిందటి వరకు అక్కడక్కడా కనిపించే తేనెటీగల పెంపకం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా విస్తరిస్తోంది. స్వచ్ఛమైన తేనెకు మార్కెట్లో డిమాండ్ ఉండటం, తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం వస్తుండటంతో ఈ తేనెటీగల పెంపకం నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఒక్కసారి పెట్టుబడి పెట్టి జాగ్రత్తగా చేసుకుంటే ఆదాయం క్రమం తప్పకుండా వస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం నాగవరప్పాడు గ్రామానికి చెందిన రైతు మోహన్ రావు 18 ఏళ్లుగా తేనెటీగల పెంపకం చేపడుతున్నారు. సీజన్ కి అనుగుణంగా వివిధ ప్రాంతాలకు తేనె పెట్టెల్ని రవాణా చేస్తూ తేనెని సేకరిస్తున్నారు. వచ్చిన తేనెను ఆయా ప్రాంతాల్లోనే వినియోగదారులకు అమ్ముతూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. అంతేకాదు తేనెటీగల పెంపకం పట్ల ఆసక్తి ఉన్న రైతులకు, యువతీ యువకులకు శిక్షణ కూడా అందిస్తున్నారు. గత 18 సంవత్సరాలుగా ఈ తేనె పరిశ్రమ కొనసాగిస్తున్నాను. పరిశ్రమలు పెట్టుకునే వారికి తేనెగలు కానీ, అలాగే స్వచ్ఛమైన తేనె కానీ అందరికీ అందించాలనే ఉద్దేశంతో, ఈ ఆర్గానిక్ పంటలు పండించాలనే ఉద్దేశంతో ఈ తేనెగలు ఉంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు జరుగుతాయని ఈ తేనెగల పరిశ్రమను ఎంచుకోవడం జరిగింది. ఈ పరిశ్రమగా పెట్టుకోదలుచుకున్న వారు కానీ, ఈగలు పెంచుకోవాలనుకున్న వారు కానీ నన్ను సంప్రదించండి. వాళ్ళకు కూడా ఈ తేనె పరిశ్రమకు సంబంధించిన మెటీరియల్ మొత్తం నా దగ్గర సరఫరా చేయబడుతుంది. నేను అన్ని ఈగలు కూడా మంచి క్వాలిటీ పర్పస్ ఈగలను కూడా నేను మీకు అందజేయగలను. నేను ఈ స్టార్టింగ్లోనండి నేను 18 సంవత్సరాల క్రితం నా స్తోమత కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ₹1,00,000 పెట్టుబడి పెట్టి 20 బాక్సులు కొన్నాను. అది వచ్చి ఒక బాక్సు ఆ రోజున నేను 5,000 కొన్నానండి. అది ఈరోజు నాకు 600-700 బాక్సులు పెంచగలుగుతున్నాను. అలాగే ఈగలు అమ్ముకుంటూ ఉంటాను. ఈ పెంపకానికి పెట్టుబడి అనేది మనం ప్రాక్టికల్గా వర్క్ నేర్చుకొని ఫస్ట్ మనం ఎంత పెట్టగలిగితే అంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు దాదాపుగా 600 బాక్సుల వరకు నేను పెంచగలుగుతున్నాను. అంటే ఇంచుమించుగా నాకు ₹30 లక్షల ఆస్తి ఇది పెరిగినట్టేనండి. ఇది ఈ పెంపకానికి ఆ రోజున పెట్టుబడి ₹1,00,000 కూడా చాలా ఇబ్బందుల్లో పెట్టాల్సి వచ్చింది. కానీ ఈరోజు మాత్రం పర్వాలేదు, నేను బతుకుతున్నాను. నాలాగే ఇప్పుడు 10 మంది బతుకుటానికి కూడా ఉపయోగపడుతుంది. తేనె వచ్చండి, తేనె మార్కెటింగ్ అనేది అది మనం ఎవరి టాలెంట్ వాళ్ళది అంటారు చూడండి. అలాగే మనం ఒరిజినల్ పర్పస్ ఇస్తున్నాం కాబట్టి ఈరోజు నేను 300కే ఇస్తున్నానండి. ఎందుకంటే కేజీ అండి, 1 కిలో 300కి ఇవ్వగలుగుతున్నాను, అరకిలో ₹150 ఇవ్వగలుగుతున్నాను. అలాగే ఇది ఇంకా 700 కూడా అమ్ముకోవచ్చు అండి. ఇంతనే లేదు, క్వాలిటీ పర్పస్ ఉంది కాబట్టి మనం హోల్సేల్గా నేను ఇక్కడ తీసింది ఇక్కడ ఇస్తున్నాను. మార్కెటింగ్ అంటే నేను బయట తిరగలేను, నేను సొంతంగానే ఇదంతా నేను చేసుకొని ఇదవుతున్నాను. ఈ పరిశ్రమలో రన్నింగ్ చేసే వాళ్ళకి ప్రోత్సహించే విధంగా గవర్నమెంట్లో చర్యలు తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇంత కష్టపడి పని చేయాలంటే చదువుకున్న వాళ్ళు మరి ఇంత కష్టపడి పని చేయరు కాబట్టి చదువుకున్న వాళ్ళు కూడా ఇటువంటి వెసులుబాటు ఏదన్నా అవకాశం ఉంటే వెసులుబాటు వాళ్ళకి ప్రోత్సాహంగా ఏదన్నా లోన్లు ఇచ్చో ఇంకా ఇస్తే ఇంకా పెంచుతాం కదా, ఇంకా 10 మంది పెరుగుతారు కదా. కొంచెం ఇటువంటి చూసన్నా మీరు కొంచెం స్పందిస్తే మంచిదనేది నా ఉద్దేశం సార్. ఇది వచ్చి ఇప్పుడు 100 బాక్సులు పెట్టుకున్నాను కదా సార్, సుమారుగా ఉదాహరణ చెప్తున్నాను, నెలకి 40 నుంచి 50 వేలు సంపాదించుకోవచ్చు సార్. అది సంవత్సరంకి మనం ఎట్లేదన్నా ఇంకా 6 లక్షలు 7 లక్షలు సంపాదించుకునే వెసులుబాటు దీంట్లో ఉంటుంది. ఆదాయం కంపల్సరీగా ₹50,000 ఆదాయం ఉంటుందండి. అసలు నాకు తెలిసి ఉద్యోగ పర్పస్గా చేసే కంటే కూడా కొంత యువతకి ఇటువంటి శిక్షణలు కానీ వీటి మీద అవగాహన కల్పిస్తే తీసేవాళ్ళు కావాలి, తినేవాళ్ళు ఉన్నారు.
తీసేవాళ్ళు లేక కొంత మనం అన్నీ ఏదో ప్రోడక్ట్ తయారీ మీద బేసిక్ అయిపోతున్నాం. కాబట్టి తీసేవాళ్ళు యువత కూడా ముందుకొచ్చి ఇటువంటి ఎంచుకుంటే వాళ్ళకి సపోర్ట్గా మేము ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రాక్టికల్గా మేము రెడీగా ఉన్నాం. కానీ యువత ఇది ఎంచుకోవట్లేదు. అంటే ఏదో ఏసీ రూమ్లో కూర్చొని ఉద్యోగం చేసేస్తే ఒక 20,000 30,000 వచ్చేస్తాయి అనే భావనలతో ఉన్నారు. కానీ ఇటువంటి ఎంచుకుంటే యువతకి మంచి భవిష్యత్తు ఉంటుందనేది నా అనుభవం చెప్తున్నాను. ఈ 18 సంవత్సరాల అనుభవం కూడా చెప్తున్నాను. యువత, చదువుకున్న యువత చాలా చేయగలరు. నేను చదువులేని వ్యక్తిని నేను ఎంత చేయగలుగుతున్నానంటే, చదువుకున్న యువత ఇటువంటి ఎంచుకుంటే వాళ్ళకి మార్గదర్శనంగా చాలా 10 మందికి ఉపయోగపడతారు. మంచి క్వాలిటీ తేందిస్తారు, ప్రకృతిని కాపాడి పెంచగలుగుతారు. వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనేది నా ఉద్దేశం అండి. పంట దిగుబడిని పెంచటం నీటి వనరుల లభ్యతతో ముడిపడి ఉంది. భారతదేశంలో దాదాపు 58% సాగు భూమి పొడిగా ఉంది. అలాంటి భూమిని 365 రోజుల పాటు పచ్చదనంగా ఉంచేందుకు ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పద్ధతిని ఉపయోగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా రైతులు. 30 రకాల నవధాన్యాలను భూమిలో చల్లడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ అతి తక్కువ పెట్టుబడితో ప్రధాన పంటల్లో అధిక దిగుబడులను పొందుతూ లాభాలను ఆర్జిస్తున్నారు. పంట కాలానికి సంబంధం లేకుండా ప్రధాన పంటకు ముందుగా వేసవిలోనే విత్తుకునే వినూత్న పద్ధతే PMDS సాగు. 20 నుంచి 30 రకాల పంటల విత్తనాల్ని కలిపి వానాకాలానికి ముందే విత్తనాలు వేస్తున్నారు. వేసవి వర్షాలకు మొలుస్తాయి. సజీవ వేరు వ్యవస్థతో మట్టిని కాపాడుకుంటూ సారవంతం చేసుకునే ప్రక్రియ ఇది. 30 నుండి 60 రోజుల్లో ఈ పంటలు కోసిన తర్వాత రైతులు ప్రధాన పంటలు విత్తుకుంటారు. భూమిలో కార్బన్, నత్రజని శాతం పెరిగి నేల సారవంతంగా మారుతుంది. ఇలా విత్తుకున్న ప్రధాన పంటలకు కృత్రిమ ఎరువులు అవసరం ఉండదు. చీడపీడలు దరిచేరవు. మొక్కలు ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులు వస్తాయి. గత 5 సంవత్సరాల నుంచి ఈ PMDS వేయటం జరిగిందండి. ఈ PMDS వేయకముందు మా పొలాల్లో దిగుబడి అనేది కొంచెం తక్కువగా ఉండేది. PMDS 2019లో దీన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత 2020 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేసి వేయటం జరిగింది. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ 5 నుంచి 9 రకాలు విత్తనాలు కలుపుకొని PMDS వేసుకోవడం జరిగింది. దాన్ని క్రమేణా 9 నుంచి 15 రకాలు, 15 నుంచి 20 రకాలు, 20 నుంచి ఈరోజు 30 రకాలు చేయటం జరిగింది. ఈ PMDS వేసుకున్నందువల్ల భూమి సారవంతంగా ఉంటుంది. భూమిలో ఒక్కొక్క మొక్క నుండి ఒక్కొక్క రకమైనటువంటి వేరు స్రవాలు అనేవి భూమిలోకి విడుదల జరుగుతుంది. ఈ విడుదల జరిగినప్పుడు భూమి సారవంతం అయ్యి భూమికి కావాల్సినటువంటి అన్ని పోషకాలు అందుతున్నాయి. మనం ప్రధాన పంట ఏదైతే వేసుకుంటామో ఆ పంట వల్ల మనకి 3 బస్తాల నుంచి కనీసం 5-6 బస్తాల వరకు అధిక దిగుబడి రావడం జరుగుతుందండి. ఇసుక సాయిల్ ఇది. దీంట్లో ఏంటంటే భూమిలో ఏదన్నా వేసినా కూడా వర్షాలకి తొందరగా దిగిపోతుంది, భూమిలోకి వెళ్ళిపోతుంది. అలాంటి సాయిల్లోనే మనం అధిక దిగుబడి తీస్తున్నామంటే ఈ PMDS వల్లే. మేము ఒక్కరంటే ఈ ప్రకృతి వ్యవసాయాలు ఎకరా సాగు చేస్తాం సార్. ఎకరా అయితే పక్కన 20 సెంట్లు తీసుకున్నాము. ఎకరా 20 సెంట్లు, ఎకరా వచ్చి PMDS వేస్తున్నాం. 20 సెంట్లు వచ్చేసి ATM వేస్తున్నాం సార్. ఫస్ట్ భూమిని తేలికపాటి దుక్కులు దున్నుకున్నాం సార్. మనకు కావాల్సినటువంటి అన్ని రకాల విత్తనాలను తీసుకొచ్చుకొని దాంట్లో జాతుల వారికి చెప్తాము. ఒకటి వచ్చేసేమో పప్పు దినుసులు, తర్వాత పచ్చిరొట్ట, నూనె జాతి, సుగంధ ద్రవ్యాలు, ఆకుకూరలు, కూరగాయలు 5 రకాల జాతులతోటి కలుపుకొని మనం 30 రకాల విత్తనాలు తీసుకొని వేసుకోవడం జరిగింది సార్. కొన్ని విత్తనాలు అయితే మేము సొంతంగా తీసుకున్నాం సార్. కొన్ని విత్తనాలు అయితే ఇక్కడ NPM షాప్ ఉంది, ఆ NPM షాప్ నుండి కొనుక్కొని వేసుకున్నాం సార్. ఎకరాకి 20 కిలోలు వేస్తాం సార్. 20 కిలోలు వచ్చేసి 2,000 పడుతుంది సార్. 2,000 దాన్ని తీసుకొచ్చి మేము బీజామృతం తయారు చేసుకుంటాం సార్. ఆ బీజామృతం తయారు చేసుకున్న తర్వాత వాటిలోంచి విత్తన శుద్ధి చేసుకుంటాం. వాటిని మనం దీంట్లో భూమి పైన చల్లుకొని తేలికపాటి దుక్కులు అంటే రోటావేటర్తో వేసుకుంటాం. అదైతే భూమి లోతుగా పోదు, తేలికపాటి దుక్కులు చేసుకుంటాం కాబట్టి భూమి కూడా డిస్టర్బ్ కాదు. 6 రోజులకల్లా మొలక వచ్చేసి సార్. ఫస్ట్ 4 రోజులకి, తర్వాత వచ్చేసి 6-7 రోజులకి, తర్వాత 8 నుంచి 10 రోజులకి ఇట్లా మొలుస్తాయి. ఈ మొలిసిన వాటిని మనం 45 రోజులు అంటే పూత దశకు వచ్చిన తర్వాత ఆ దశకు వచ్చేలాకి మొక్క పక్వానికి వస్తుంది. అప్పుడు దానిలో ఉన్నటువంటి పోషకాలన్నీ ఏంటంటే రిలీజ్ అవుతాయి భూమిలోకి. ఇంకా
వేరు ద్వారా. ఇంకా కాయలు అవి వచ్చినప్పుడు ఏంటంటే భూమి నుంచి మళ్ళీ వాటిలో ఉన్నటువంటి పై కాయలకి వాటికి ఇస్తాయి కాబట్టి ఆ టైంలో మనం దాన్ని పశువుల మేతగా ఇస్తాం సార్. ఇక్కడ ఆ పశువుల మేతగా ఇస్తాం సార్. వీళ్ళు గొర్రెలు వస్తారు. దీని తర్వాత ప్రధాన పంట మనం ఏం వేసుకున్నామంటే మేమైతే ఏరుశనగ వేస్తాం సార్. ఏరుశనగని ఏ గ్రేడ్ అనే లెక్కలో వేస్తాము. ఒక 7 సార్లు ఏరుశనగ పంట వేసామనుకో, దాంట్లో 1 సాలు దానికి అనుబంధ రిలేటెడ్ పంటలు వేస్తాం. ఈ గ్రాస్ ద్వారా ఏంటంటే మనకి ఆకుకూరలు ఉన్నాయి కదా సార్, ఈ ఆకుకూరల వల్ల మనకి ఏంటంటే మనం ఇంట్లో వాడుకుంటాం. ఇవి ఏదన్నా ఎవరికన్నా బయట అయినా సరే ఎక్కువగా ఉంటే మనం అమ్ముకుంటాం. తర్వాత మనం దీన్ని పశువుల మేతకి ఇస్తాం. మినిమం 10,000 నుంచి 15,000 రూపాయల దాకా మనం ఇచ్చుకుంటాం ఆ ఎకరాకి. ఇది మనకి అదనపు ఆదాయం. మనం విత్తనాలు 2,000 రూపాయలు లెక్క పెట్టి తీసుకుంటాం, మన ఇంట్లో వాడుకుంటాం, మనం అమ్ముకుంటాము. దగ్గరగా ఒక 1,500 రూపాయలు మనకు వస్తాయి. మిగతా ఉన్నాయి మనం 15,000కి మనం ఇచ్చుకుంటున్నాం కాబట్టి. కాకపోతే మనం ఏం చేస్తామంటే జీవామృతాలు తయారు చేసి వేస్తాం. దానికి ఒక 2 సార్లు ఇస్తాం కాబట్టి వీటికి వచ్చేసి ఒక 600 అట్లా ఖర్చు అవుతుంది సార్. 2 టైమ్స్ జీవామృతం ఇస్తాం, ఒకసారి ఏమో చేప కషాయం ఇచ్చాం సార్. విషతుల్యమవుతున్న ఆహారం, ఇంకోవైపు దెబ్బతింటున్న భూసారం, వీటన్నింటికి ఏకైక పరిష్కారం ప్రకృతి వ్యవసాయమేనని గుర్తించిన ఔత్సాహిక రైతులు ఈ విధానంలో సాగుకే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వాలు కూడా ప్రకృతి సాగును ప్రోత్సహిస్తున్నాయి. వర్మీ కంపోస్ట్, పశువులు, కోళ్లు, గొర్రెల ఎరువుల వంటివి సహజంగా లభ్యం కావటం సామాన్య రైతుకు కష్టమే అవుతోంది. వాటికి బదులు నవధాన్యాల సాగుతో సహజ సిద్ధ ఎరువులు తయారు చేయటం ప్రతి రైతుకు వరంగా మారుతోంది. మాకు కొత్తపట్నం మండలంలో రైతు సోదరులు ప్రకృతి వ్యవసాయం పాటిస్తూ ఉన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా అధిక ప్రాధాన్యత సంతరించుకున్న దాంట్లో చూసుకుంటే PMDS, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటారు. అంటే మనకి ఈ ఋతుపవనాలు వచ్చే ముందుగా ఏదైతే భూమి ఖాళీగా ఉంచకుండా దాంట్లో మనం ఈ PMDS విత్తనాలు అంటే మొత్తం మనకి రైతులు వివిధ రకాలుగా 23 రకాలు, 30 రకాలు, కొంతమంది 15 రకాలు, కొంతమంది 9 రకాలు ఇలా సాగు చేస్తున్నారు. ఏ రకాలు సాగు చేసినప్పటికీ కూడా భూమికి అత్యంత ఉపయోగంగా ఉంటుంది. భూమిలో ఏదైతే మనం పలు రకాల విత్తనాలు కలిపి చల్లటం వల్ల వాటి వేరు వ్యవస్థ దగ్గర పెరిగేటువంటి ఏవైతే సూక్ష్మజీవులు ఉన్నాయో అవి ఒక్కొక్క రకం సూక్ష్మజీవి ఒక్కొక్క పైరు సాగు చేసినప్పుడు భూమిలో అందుబాటులో ఉంటుంది. దానికి ఆహారం కూడా లభిస్తుంది. కాబట్టి అందువల్ల పలు రకాల పంటలు సాగు చేసినప్పుడు ఉండే ప్రాధాన్యత అధికంగా లాభం ఉంటుంది. అలాగే ఒక రకం ఏదైనా కానీ జీలుగా, జనుము, పిల్లి పెసర ఇలా ఒక రకం సాగు చేసినప్పుడు దానికంటే కూడా ఈ 15 రకాలు కానీ 23 రకాలు కానీ 30 రకాలు కానీ సాగు చేసినప్పుడు అధికంగా భూమికి లాభం చేకూరుతుంది. అలాగే సేంద్రీయ కర్బనం కూడా భూమికి అధికంగా చేరుతుంది. అట్లాగే ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం ద్వారా మరి రైతులందరికీ కూడా ఈ కాన్సెప్ట్ని చేరవేయటం జరిగింది. కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ PMDS విత్తనాలు మనం వ్యవసాయ శాఖ ద్వారా కూడా మరి రైతులకి జీలుగా, జనుము, పిల్లి పెసర ఈ 3 రకాలు మరి రాయితీ మీద కూడా అందించడం జరుగుతూ ఉంది. మనకి ఏదైతే ప్రధాన పంట ఉందో ఆ పంటలో నాణ్యమైనటువంటి తర్వాత పురుగు మందులు రహితంగా ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసి రైతులు లబ్ధి పొందాలని తెలియజేస్తున్నాము. అలాగే మన PMDS ద్వారా నత్రజని స్థాపన కూడా భూమిలో జరుగుతుంది. పప్పు ధాన్యాలు ఎప్పుడైతే సాగు చేస్తామో గాలిలో ఉన్నటువంటి నత్రజనిని తీసుకొని భూమిలో స్థాపించే బ్యాక్టీరియా ఆటోమేటిక్గా పప్పు ధాన్యాల పంటల వేరు వ్యవస్థ మీద ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నత్రజని స్థాపన కూడా జరిగి మనకి రాబోయే పంటలో ఏవైతే మనం ఈ రసాయనిక ఎరువులు వాడతామో వాటి మోతాదు పూర్తిగా, ఎందుకంటే పైరెప్పుడు పచ్చగా ఉంటుంది కాబట్టి ఈ రసాయన ఎరువులు వేయాలన్న ఆలోచన రైతులకు రాదు. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఈ PMDS విత్తనాలను అందరూ పాటించాలి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.